అందరికీ నమస్కారం. ఈరోజు మనం వర్ధమాన మహావీరుడి జీవితం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఆయన ఒకే వ్యక్తిలో రాజు, యోగి, మార్గదర్శి కూడా. అసలాయన జ్ఞానోదయం ఎలా పొందారు, ఆయన బోధనలోని సారమేంటి, ఇలాంటి విషయాలన్నీ వివరంగా చూద్దాం. మహావీరుడనగానే మనకు గుర్తొచ్చే మొదటి విషయమేంటంటే ఆయన జైన మతానికి 24వ తీర్థంకరుడు. చివరి తీర్థంకరుడు కూడా ఆయనే. అసలీ తీర్థంకరుడు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సంసారం అనే సముద్రాన్ని దాటించడానికి దారి చూపించే ఒక గొప్ప గురువన్నమాట. మనం మాట్లాడుకుంటున్నది ఎప్పటి గురించో తెలుసా? ఇప్పటికి దాదాపు 2500 సంవత్సరాల క్రితం మాట. క్రీస్తుపూర్వం 540 నుంచి 468 మధ్యకాలంలో ఆయన జీవించారు. భారత చరిత్రలో అది ఆధ్యాత్మికంగా, తాత్వికంగా చాలా ముఖ్యమైన సమయం. సరే, ఈరోజు మనం ఏ విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఆయన్ని 24వ తీర్థంకరుడిగా పరిచయం చేసుకుందాం. ఆ తర్వాత ఆయన వంశం, కుటుంబం, ఆయన జ్ఞానం కోసం చేసిన అన్వేషణ, జ్ఞానోదయం తర్వాత ఆయనకు వచ్చిన బిరుదులు, చివరిగా ఆయన వారసత్వం గురించి ఒకసారి రివ్యూ చేసుకుందాం. పదండి, మొదలు పెడదాం. ఓకే, మన మొదటి భాగం 24వ తీర్థంకరుడు వర్ధమానుడు. జైన మతంలో ఈయన చాలా కీలకమైన వ్యక్తి. ఆయన మూలాలేంటో ఇక్కడ్నుండి మనం తెలుసుకోవడం మొదలుపెడదాం. తెలుసా, ప్రతి తీర్థంకరుడికి ఒక సింబల్ అంటే ఒక చిహ్నం ఉంటుంది. మరి వర్ధమాన మహావీరుడి చిహ్నమేంటంటే సింహం. ఇది ఆయన ధైర్యానికి, ఆయనలో ఉన్న అపారమైన అంతర్గత శక్తికి ఒక ప్రతీక. ఇక ఆయన నేపథ్యం గురించి చూద్దాం. ఆయన ఒక రాజవంశంలో ఒక రాకుమారుడుగా పుట్టారు. కాని ఆయన ఎంచుకున్న మార్గం మాత్రం పూర్తిగా వేరు. ఆయన పుట్టింది బీహార్లోని వైశాలి దగ్గరున్న కుంద గ్రామంలో. ఆయనది జ్ఞాత్రిక వంశం, అంటే ఒక క్షత్రియ వంశం. ఈ వివరాలు, ముఖ్యంగా ఊరి పేరు, వంశం పేరు, పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేవారికి చాలా ముఖ్యం, బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక ఆయన కుటుంబం విషయానికొస్తే తండ్రి పేరు సిద్ధార్థ, తల్లి త్రిశాలదేవి, ఆయన భార్య యశోద, వాళ్ల కుమార్తె పేరు ప్రియదర్శి. అయితే ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే ఆయన అల్లుడు జామాలి. ఈయనే మహావీరుడి మొట్టమొదటి శిష్యుడయ్యారు. చూసారా, సొంత కుటుంబ సభ్యుడే మొదటి శిష్యుడిగా మారడమనేది చాలా ప్రత్యేకమైన విషయం కదా. ఇప్పుడు మనం ఆయన జీవితంలో వచ్చిన అతిపెద్ద టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అదే సత్యాన్ని వెతకడం కోసం ఆయన చేసిన త్యాగం, ఆ తర్వాత చేపట్టిన కఠోరమైన దీక్ష. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ టైంలైన్తో చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. చూడండి, 30 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు చనిపోయాక ఆయన ఇల్లు వదిలి సన్యసించారు. ఆ తర్వాత ఏకంగా 12 సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేశారు. 42వ ఏట ఆయనకు జ్ఞానోదయం కలిగింది. చివరిగా 72 ఏళ్ల వయసులో నిర్వాణం చెందారు. ఈ ఏజ్ నంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 12 ఏళ్ల కఠోర తపస్సు తర్వాత బీహార్లోని జృంబికా అనే గ్రామంలో రిజుపాలిక నది ఒడ్డున ఒక సాల వృక్షం కింద ఆయనకు జ్ఞానోదయం కలిగింది. ఆ క్షణమే ఆయన తీర్థంకరుడిగా మారారు. ఈ ఊరి పేరు, నదీ పేరు కూడా ఎగ్జామ్స్లో అడిగే అవకాశముంది. అయితే ఆ సంపూర్ణ జ్ఞానం, అంటే కైవల్య జ్ఞానం పొందిన తరువాత ఆయనకు కొన్ని బిరుదులు వచ్చాయి. ఆ బిరుదుల వెనుక ఉన్న అసలు అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఆయనకు వచ్చిన మొదటి బిరుదు కేవలిన్, అంటే అత్యున్నతమైన, సంపూర్ణమైన జ్ఞానాన్ని, దాన్నే కైవల్య జ్ఞానమంటారు, దాన్ని పొందినవాడు అని అర్థం. ఆయన సాధించిన ఆధ్యాత్మిక స్థాయికి ఇది ఒక గుర్తు. ఇక రెండోది జినుడు. జినుడు అంటే విజేత అని అర్థం. దేనిమీద విజయం సాధించారు? కోరికలు, కోపతాపాలు, ఇంకా తన 5 ఇంద్రియాలను ఆయన పూర్తిగా జయించారు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ జినుడు అనే పదం నుంచే ఆయనని అనుసరించేవాళ్లని జైనులు అని పిలవడం మొదలైంది. అప్పట్లో బౌద్ధమత గ్రంథాలు ఎక్కువగా పాళీ భాషలో ఉండేవి. ఆ సాహిత్యంలో మహావీరుడిని వేరే పేర్లతో కూడా పిలిచేవాళ్లు. అవే నాయపుత్త, నటపుత్త, కేశవ, ఇంకా జ్ఞానపుత్త. చరిత్ర చదివేటప్పుడు ఈ పేర్లు కూడా మనకు తారసపడతాయి. సరే, ఇప్పుడు ఆయన జీవితంలోని చివరి అంకానికి వచ్చాం. ఆయన ఎలా నిర్వాణం చెందారు, ఆయన మనకు వదిలివెళ్లిన గొప్ప వారసత్వమేంటో ఇప్పుడు చర్చిద్దాం. ఆయన తన 72వ ఏట
అప్పటి మల్లగణరాజ్యంలో ఉన్న పావపురి అనే నగరంలో నిర్వాణం చెందారు. ఇది కూడా బీహార్లోనే ఉంది. ఆయన నిర్వాణం సల్లేఖన వ్రతం ద్వారా జరిగింది. దీన్నే సంతారా అని కూడా అంటారు. అంటే స్వచ్ఛందంగా ఆహారం, నీళ్లు మానేసి ఉపవాసంతో దేహాన్ని త్యజించడం. జైన మతంలో దీన్ని ఒక అత్యున్నత త్యాగంగా భావిస్తారు. మహావీరుడి తర్వాత ఆయన బోధనలు ఆగిపోలేదు. ఆయన ప్రధాన శిష్యులైన 11 మంది గణాధారులు జైన మతాన్ని దేశమంతా ప్రచారం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. వీళ్లే జైన సంఘాన్ని ముందుకు నడిపించారు. మరే ఆ 11 మంది గణాధారులను నడిపించిన మొదటి వ్యక్తి ఎవరు? ఆయనే సుదర్శన్. మహావీరుడి తర్వాత జైన సంఘానికి ఈయనే తొలి గణాధారుడిగా బాధ్యతలు తీసుకున్నారు. సరే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పాయింట్స్ అన్నీ ఒకే చోట క్విక్ రివిజన్ కోసం ఈ టేబుల్లో చూద్దాం. బిరుదు 24వ తీర్థంకరుడు. చిహ్నం సింహం. జన్మస్థలం కుందగ్రామం, బీహార్. వంశం జ్ఞాత్రిక. సన్యాసం తీసుకున్న వయసు 30. జ్ఞానోదయం పొందింది 42. నిర్వాణం చెందింది 72 పావపురిలో. ఇక ముఖ్యమైన బిరుదులు కేవలిన్ మరియు జినుడు. ఈ టేబుల్ ఒకసారి చూస్తే మొత్తం టాపిక్ రివైజ్ అయిపోతుంది. ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒక రాకుమారుడు అన్నీ వదిలేసి తనను తాను గెలవడమే అసలైన విజయమని నిరూపించారు. మరి విజయం, సక్సెస్ గురించి మనకున్న ఈనాటి ఆలోచనలకి ఆయన జీవితం ఎలాంటి సవాలు విసురుతోందని మీరనుకుంటున్నారు? దీని గురించి